నోటికొచ్చిన ముద్ద చేయి జారిపోవడం అంటే ఇదే. వినేష్ పొగట్ గతంలో ఏదైతే బ్రిజేష్కి సంబంధించిన వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమ్మాయి రెగ్యులర్గా గట్టి హడావిడే చేసుకొచ్చింది. అమ్మాయి అంతకుముందు ఎప్పుడు సక్సెస్ కాలేదు ఒలింపిక్స్లో. దానికి అంతటికీ కారణం బ్రిజేష్ అని అంటూ ఈ దఫా అవకాశం తీసుకుని నేను సాధించి చూపెడతానన్నారు. అటు పక్కన అతని పక్కకి తీసేయడం. తాజాగా ఆమె ఒలింపిక్స్లో ఏకంగా ఫైనల్స్కి వెళ్ళింది. నిన్నే మాట్లాడుకున్నాం, ఫైనల్స్కి చేరింది అన్నటువంటిది. అవార్డు ఖచ్చితంగా ఇది కాంస్యం దాటేసి ఒక వెండి ఆర్ బంగారం తొలి పథకం అంటే ఇప్పటిదాకా 3 వచ్చినాయి. 3 3 రజితాలే వచ్చినటువంటి సందర్భంలో 3 షూటింగ్లోనే వచ్చినాయి. ఈ దఫా ఎట్లా వస్తుంది అన్నటువంటి పాయింట్, ఒక రజితం కానీ ఒక కాంస్యం కానీ ఖాయం అనుకున్నటువంటి దశలో ఎదురు దెబ్బ తగిలింది. అమ్మాయికి 50 కిలోల విభాగంలో అంటే 50 కిలోల బరువు ఉన్నటువంటి వాళ్ళకి మధ్య జరిగేటటువంటి పోటీలు ఈ అమ్మాయి ఇంకొక 100 గ్రాములు ఎక్కువ ఉందని అనర్హత వేటు వేసింది రెజ్లింగ్. దాంట్లో ఆ పోటీకి ఆమెని అనర్హురాలుగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా దేశమంతా షాక్ తిన్నటువంటి పరిస్థితి, అనూహ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా పథకం వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో దీంతో ఒక్కసారిగా విపక్షాలు ఆగ్రహం, ప్రభుత్వము ఆవేదన. అక్కడ మన రెజ్లింగ్ అసోసియేషన్తో పాటుగా మన ఒలింపిక్స్ అసోసియేషను ప్యారిస్లో స్పందించింది. ఇది తప్పంది, కానీ నిబంధనల ప్రకారం అంతే కదా అని ప్రశ్నించింది ఒలింపిక్స్ అసోసియేషన్. తద్వారా నోటికొచ్చిన ముద్ద చేజారిపోయినట్టయింది.